వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. క్రిమినల్ ట్రెస్పాస్ అంటే దీని అర్థం ఎవరి స్థలంలోకి కూడా అనుమతి లేకుండా వెళ్లడం అని వస్తుంది. కానీ చట్టపరంగా చూస్తే ఇది అంత సింపుల్ అయిన విషయం కాదు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేవలం ఎవరి భూమిలోకి లేదంటే ఇంట్లోకి వెళ్లడం మాత్రమే క్రిమినల్ ట్రెస్పాస్ కాదని స్పష్టం చేసింది. ఆ ప్రవేశం వెనుక ఉన్న ఉద్దేశం చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి మరో వ్యక్తి ఆస్తులోకి వెళ్లేటప్పుడు అక్కడ ఏదైనా నేరం చేయాలనే ఉద్దేశంతో వెళ్తే, లేదా ఆ యజమానికి భయం కలిగించాలనో, ఇబ్బంది పెట్టాలనో, లేదంటే అవమానించాలి అనే ఉద్దేశంతో వెళ్తేనే అది క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుంది. అంటే ఇంటికి వెళ్లడం కాదు, ఎందుకు వెళ్లాడు అన్నదే చట్టం ముందు కీలకంగా మారుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి తన పొరుగువాడి ఇంట్లోకి వెళ్లి గొడవ పడడం, బెదిరించడం, వస్తువులు పగలగొట్టడం చేస్తే అది స్పష్టంగా క్రిమినల్ ట్రెస్పాస్. కానీ అదే వ్యక్తి ఆ ఇంటికి యజమాని అనుమతితో లేదా సహాయం కోసం వెళ్లితే అది నేరం కాదు. ఈ తేడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా చట్టంలో క్రిమినల్ ట్రెస్పాస్ కి సంబంధించి కొన్ని ప్రత్యేక రకాలు కూడా ఉన్నాయి. ఒకరింట్లోకి చొరబడితే దాన్ని హౌస్ ట్రెస్పాస్ అంటారు. దాక్కుని ఎవరూ గుర్తించకుండా లోపలికి వెళితే అది లర్కింగ్ ట్రెస్పాస్. తలుపులు పగలగొట్టి బలవంతంగా లోపలికి వెళ్తే అది హౌస్ బ్రేకింగ్ గా పరిగణిస్తారు. ఈ రకాలన్నీ కూడా తీవ్రతను బట్టి వేర్వేరు శిక్షలకు దారితీస్తాయి. ఈ నేరానికి శిక్షలు కూడా చట్టంలో పేర్కొనబడ్డాయి. సాధారణంగా జైలు శిక్ష, జరిమానా లేదా రెండు విధించేటువంటి అవకాశం ఉంటుంది. పరిస్థితి తీవ్రత ఎక్కువైతే శిక్ష కూడా కఠినంగా మారుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడడం, బలవంతంగా లోపలికి వెళ్లడం వంటి కేసుల్లో శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పౌర ట్రెస్పాస్ అలాగే క్రిమినల్ ట్రెస్పాస్ మధ్య తేడా. పౌర ట్రెస్పాస్ అంటే సాధారణంగా ఆస్తిపై హక్కుల వివాదం. అది సివిల్ కేసుగా పరిగణిస్తారు. కానీ క్రిమినల్ ట్రెస్పాస్ లో మాత్రం నేర ఉద్దేశం ఉండడం వల్ల అది క్రిమినల్ కేసుగా మారుతుంది. అంటే ఒకటి నష్టపరిహారం వరకే పరిమితం అవుతుంది, మరొకటి జైలుకు కూడా దారితీస్తుంది. ఇలాంటి చట్టాల ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత ఆస్తి హక్కులను రక్షించటం. ఎవరి ఇల్లు, ఎవరి భూమైనా అది వారి సొంతం. అక్కడికి వెళ్లాలంటే అనుమతి అవసరం. ఆ పరిమితిని దాటితే, ముఖ్యంగా దురుద్దేశంతో దాటితే చట్టం కఠినంగా స్పందిస్తుంది. మొత్తానికి క్రిమినల్ ట్రెస్పాస్ అనేది కేవలం ఒక చిన్న విషయం కాదు. అది వ్యక్తిగత గౌరవం, భద్రత, ఆస్తి హక్కులకు సంబంధించిన విషయం. అందుకే చట్టం దీనిపై స్పష్టమైన నియమాలు పెట్టింది. ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇతరుల హక్కులని గౌరవించడం చాలా అవసరం.